డిజిటల్ బుక్ గురించి టీడీపీ రెడ్ బుక్కు కౌంటర్గా వైసీపీ డిజిటల్ బుక్ తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే, అక్రమ కేసులు బనాయిస్తే వాటిని నమోదు చేయడానికి డిజిటల్ బుక్ను తీసుకొచ్చారు. అయితే ఎవరు ఊహించని విధంగా వైసీపీ నేతలపైనే ఇందులో ఫిర్యాదులు నమోదవుతున్నాయంట. ఈ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయమంటే వైసీపీ హయాంలో నమోదైన అక్రమ కేసులపై ఫిర్యాదులు రిజిస్టర్ చేస్తున్నారు కొంతమంది. దీంతో వైసీపీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ డిజిటల్ బుక్ యాప్లో మాజీ మంత్రి విడుదల రజనీపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. 2022లో చిలకలూరిపేటలో తన పార్టీ ఆఫీస్, తన ఇల్లు, కారు పై మాజీ మంత్రి దాడి చేయించారని ఆరోపించారు. తగిన చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సుబ్రహ్మణ్యం ప్రకటించారు. డిజిటల్ బుక్ యాప్లో విడుదల రజనీపై ఫిర్యాదు చేశాక వచ్చిన టికెట్ను కూడా చూపించారు ఆయన. ఈ ఫిర్యాదుపై స్పందించి తనకు న్యాయం చేస్తే జగన్ చెప్పినట్లుగా వైసీపీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుందన్నారు సుబ్రహ్మణ్యం. వైసీపీ తెచ్చిన డిజిటల్ బుక్ పై ఆ పార్టీలో నేతలపైనే ఫిర్యాదులు రావడంపై తెలుగుదేశం పార్టీ నేతలు కూడా స్పందిస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ బాధితులే డిజిటల్ బుక్లో ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. 99% ఫిర్యాదులు వైసీపీ బాధితులే చేస్తున్నారు అన్నారు మంత్రి సత్యకుమార్. వైసీపీ ప్రారంభించిన డిజిటల్ బుక్ యాప్లో సొంత పార్టీకి చెందిన నేతలపైనే ఫిర్యాదులు రావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. వీటిపై వైసీపీ ఎలా స్పందిస్తుందనేదే ఆసక్తికరంగా మారింది. డిజిటల్ బుక్లో వైసీపీ నేతలపైనే ఫిర్యాదులు ఎందుకు నమోదవుతున్నాయి? ఇదే విషయంపై ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు ఎల్ఎం మోహన్ రెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి, పిల్లి మాణిక్యరావు, ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్, రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ అధ్యక్షులు. ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ రావు సుబ్రహ్మణ్యం కూడా మనకి అందుబాటులోనే ఉన్నారు. రావు సుబ్రహ్మణ్యం గారు, మాణిక్యరావు గారు, మోహన్ రెడ్డి గారు, నమస్తే అండి. ఫస్ట్ నేను మోహన్ రెడ్డి గారు మీ దగ్గర నుంచే వస్తాను. మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మీరు చెప్పింది విన్న తర్వాత సుబ్రహ్మణ్యం గారు కూడా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి కాబట్టి, ఏంటి మీరు పెట్టిన డిజిటల్ బుక్లో మీ నేతలపైనే ఫిర్యాదులు నమోదవుతున్నాయంటే ఎలా చూస్తున్నారు దీన్ని? నమస్కారం అండి, మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని పార్టీలు ఏకమై ఉన్నాయి ఇక్కడ. అందులో భాగమే కదా నిన్న బీజేపీ ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడానికి బాలకృష్ణ గారిని కలుపుకొని ఇద్దరు కలిసి తిట్టిన కార్యక్రమం అసెంబ్లీలో జరిగినది కూడా అదే కదా. కాబట్టి వీళ్ళు కూడా రావు సుబ్రహ్మణ్యం గారు నవతరం పార్టీ అని పెట్టుకున్నారు. ఆ నవతరం పార్టీ పెట్టుకున్న ఈ జేబోల్ కిరణ్ పక్కన పెట్టుకొని విడుదల రజనీ గారిని తిట్లని తిట్టించినారు. కాబట్టి ఆ తిట్టిన తిట్లలో ఎవరైనా అభిమానులపై దాడి చేసినారు. అది వాస్తవం అనేది కాదు. ఆయన పెట్టిన తర్వాత నేను చూసినాను కానీ, కాబట్టి ఇది వాస్తవమా కాదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అవి ఉన్నప్పుడు కంప్లైంట్ అప్పుడే చేయొచ్చు. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత అనేక రకాలుగా కంప్లైంట్లు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది లీడర్ల మీద కేసులు పెట్టించి జైలుకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. నెలలు జైల్లో ఉన్నటువంటి సందర్భం ఉంది. ఈ రోజు మా మితిన్ రెడ్డి గారు కూడా బయటికి రావడం జరుగుతుంది. ఆయన బెయిల్ రావడం జరిగింది. మోహన్ రెడ్డి గారు, మీ డిజిటల్ బుక్ ఉద్దేశం ఏంటి? వైసీపీ కార్యకర్తల కోసమేనా, లేదు ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఫిర్యాదులు చేయొచ్చా? వైసీపీతో పాటు ప్రజలు చేయొచ్చు. ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు కాదు. రాజకీయ పార్టీ నాయకులు చేయాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి చేయొచ్చు దీంట్లో. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దాడులు, దౌర్జన్యాలు అన్నింటినీ దాంట్లో కనపరిచి మేము కూడా ఈ విధంగా చేసినా దీనికి కూడా న్యాయం చేయండి అనే విధంగా చేయొచ్చు. కాకపోతే మేము పార్టీకి ప్రజలకు సంబంధించినటువంటి డిజిటల్ అది కానీ డిజిటల్ బుక్ పెట్టాం కానీ, వీళ్ళు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి దాంట్లో పెట్టేసి దాన్ని అవహేళన చేయాలని, ఏదో విధంగా మా అబాసుపాలు చేసినట్టు ప్రయత్నం చేయాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందులో ఎటువంటి వాస్తవాలు ఉండవు. వాళ్ళు చేసిన అభియోగాలు నిజమైతే అంతకుముందే వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు. ఆ ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టుకు వెళ్ళిన తర్వాత అనేక రకాలుగా వాళ్ళు చట్టపరంగా పోరాటం. అలా కాదు, అందులో ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళొచ్చు అనుకుంటే మరి డిజిటల్ బుక్ ఉద్దేశమే నెరవేరదు కదా. ఇప్పుడు సుబ్రహ్మణ్యం కూడా ఏమంటున్నారంటే, నేను ఫిర్యాదు చేశాను, సాక్ష్యాలు ఉన్నాయి, ఒకవేళ మీరు విడుదల రజనీపై చర్యలు తీసుకుంటే మీరు ఏ ఉద్దేశంతో అయితే డిజిటల్ బుక్ పెట్టారో ఆ ఉద్దేశం నిజమని నేను అనుకుంటాను అని సుబ్రహ్మణ్యం అంటున్నారు.
ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు సుబ్రహ్మణ్యం గారు నిజంగా జరిగింది వాస్తవం అయితే మరి ఆ రోజు దేనికి జరిగింది ఆ జరిగింది కూడా దాంట్లో వివరణ పెట్టాలి కదా. ఊరికే విడుదల రజనీ గారి మీద అభియోగం మోపేసి ఆయన వచ్చేదోడ పాల్గొట్టినట్టు అక్కడ ఎవరితో ఏం పెట్టుకున్నాడో ఆ పెట్టుకున్న వాళ్ళు ఎవరు వచ్చి దాడి చేసినారో ఆ దాడి చేసింది తీసుకుపోయి రజనీ గారి మీద దొబ్బేసి పక్కకు తప్పుకుంటే సరిపోతుందనే ఉద్దేశంలో భాగంగానే ఇది చేస్తున్నారు కదా. నిజంగా చేసి ఉంటే రజనీ గారే వచ్చి చేయలేదు కదా, ఎవరో కార్యకర్తలు అభిమానులు వచ్చి చేసినారనే దాని మీద ఆయన అభియోగం మోపొచ్చు. ఆ మోపినది కూడా ఆ మీద తిప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ అది ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేది కూడా దాంట్లో మెన్షన్ చేయొచ్చు కదా. దాన్ని మెన్షన్ చేసి దీన్ని చెప్తే దానికి ఆన్సర్ వస్తుంది. అది విసిపెట్టేసి కేవలం రజనీ గారు మా పైన దాడి చేయించినారు, మా ఇల్లు పోలగొట్టినారు, మా బండి పోలగొట్టినారు, మాకు న్యాయం చేయండి, మీరు న్యాయం చేస్తే వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది అంటే మరి గుంటూరులో దారుణంగా నరికినారు. మీరు కూడా ఒక పార్టీ పెట్టుకున్నారు కదా, ఓ పార్టీ పెట్టుకున్నటువంటి జాతీయ అధ్యక్షులు కదా, మరి జాతీయ అధ్యక్షులు అయినప్పుడు ముస్లిం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని నడి రోడ్డు పైన నరికినప్పుడు దానిపైన మీరు ఎందుకు కౌంటర్ పెట్టలేకపోయినారు? మీరు పార్టీ పెట్టుకున్న వ్యక్తులు పార్టీ కేవలం మీకోసం పెట్టుకున్నారా, ప్రజల కోసం పెట్టుకున్నారా, లేక రాష్ట్రం కోసం పెట్టుకుని దేనికి పెట్టుకున్నారో అది కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. మోహన్ రెడ్డి గారు కాదు, మోహన్ రెడ్డి గారు మీరు డిజిటల్ బుక్ లో వచ్చిన ఫిర్యాదులపై నిష్పాక్షికంగా విచారణ జరిపి వాస్తవాన్ని బయటపెట్టి అందులో మీ పార్టీ నేతల పైన ఫిర్యాదులు వచ్చినా మీరు చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు నిష్పాక్షికంగా వస్తే అంటే ఎలాంటి పక్షపాతం లేకుండా మా పార్టీ కార్యకర్తలు చేసినా, మా పార్టీ మేము తప్పులు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ మందలించాలనే ఉద్దేశంలో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజే కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత కలెక్టర్ల మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ రోజే ఏమని, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తప్పులు చేసినా ఎవరిని క్షమించే ప్రసక్తే ఉండదు, అరెస్ట్ చేయండి అని చెప్పిన తర్వాతనే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏ ఒక్క అధికారి కూడా కనీసం స్పందించిన సందర్భాలు ఏర్పడినాయి. ఎవరు మాట్లాడినా మాకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, మేము జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతాం, మాకు ముఖ్యమంత్రి గారితో మేము డైరెక్ట్ మాట్లాడతాం అనే విధంగా మాకు తయారైంది. కాబట్టి మా పరిస్థితి ఈ రోజు ఈ విధంగా దిగజారిపోవడానికి కారణమైంది. కాబట్టి మేము ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన, ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మా పార్టీ చేసినా ఇతర పార్టీలు చేసినా దానిపైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాడు. ఆ చర్యలు ఏ స్థాయిలో ఉంటాయనేది, అది ఎంత వాస్తవం అనేది తెలుసుకున్న తర్వాత జరుగుతుంది. మా పార్టీ వాళ్ళపై నరికి మర్డర్ చేసి రమ్మని చెప్పరు కదా. మా పార్టీ ఇప్పుడు రావు సుబ్రహ్మణ్యం చేసిన ఆరోపణలు టీడీపీ నేతలు చేయించిన ఆరోపణలని మీరు అంటారు, రైట్? అంతే కదా. మళ్ళీ మనకి టీడీపీ నుంచి ఆయన ఒక పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఇన్ని దాడులు జరుగుతుంటే, ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే, ఇంతమంది మీద రేపులు జరుగుతుంటే, వాళ్ళ మీద కేసులు లేకపోతే మహిళలు తీసుకుపోయి చంపి శవాళ్ళు కూడా కనపడకుండా చేస్తుంటే ఒక పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈయన కూడా అభియోగాలు చేయొచ్చు కదా, ఆరోపణలు చేయొచ్చు కదా. ఈ ఆరోపణ ఎందుకు చేయకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 1.5 సంవత్సరం దాటిన తర్వాత ఈ రోజు ఆయన మీద ఆరోపణ చేస్తున్నారంటే ఇది వాస్తవం అని ఎట్లా అనుకోవాలా? కేవలం మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. టీడీపీ నుంచి మాణిక్యరావు గారు ఉన్నారు, నవతరం పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు. మాణిక్యరావు గారు నేను మీ దగ్గరికి వస్తాను, ఒక్కసారి సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి వివరం తీసుకుందాం. సుబ్రహ్మణ్యం గారు, మీరు విడుదల రజనీపై ఫిర్యాదు చేశారు, ఆమెపై చర్య తీసుకుంటే డిజిటల్ బుక్ ఉద్దేశం ఏ ఉద్దేశంతో అయితే జగన్ పెట్టారో అది నెరవేరుతుందని నేను నమ్ముతున్నానని మీరు అన్నారు. కానీ మీరు ఇచ్చిన కంప్లైంట్ టీడీపీ నేతల ప్రోద్బలంతో ఇచ్చారు అని వైసీపీ నేతలు అంటున్నారు. నమస్తే అండి, మాణిక్యరావు గారికి అట్లానే రెడ్డి గారికి మీకు అందరికి కూడా నమస్కారం అండి. మా దగ్గర అందరూ చిలకలూరుపేట పట్టణంలో నియోజకవర్గంలో ఆ సంఘటన జరిగినప్పుడు 2022 ఏప్రిల్ 15, 16 తారీఖుల్లో మంత్రి విడుదల రజనీ, ఆమె మరిది విడుదల గోపి, వాళ్ళ అనుచరులు 100 మంది పైగా వచ్చి మా జెండా ధ్వంసం చేశారు, పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారు. తర్వాత మా ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు పెట్టారు. చాలా బీభత్సంగా దారుణంగా నా కారు పగలగొట్టారు. నా కారు నేను పగలగొట్టుకోను కదండి, వీడియోలు, ఎవిడెన్స్లు, ఆ రోజు వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్స్, ఆ రోజు ఛానల్స్ లో వచ్చినటువంటి కటింగ్స్ అన్ని కూడా మీకు పంపిస్తాను. మీరు రెడ్డి గారికి చూపించవచ్చు, అదేమి ఇబ్బంది ఏమి లేదు. పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి విడుదల రజనీ గారు ఆ రోజు తూతూ మంత్రంగా ఒక 4 మీద కేసు కట్టే విధంగా ఏర్పాటు చేశారు. విడుదల రజనీ మీద కానీ, వాళ్ళ మరిది మీద కానీ, వాళ్ళ మామయ్య మీద కానీ చర్యలు తీసుకోలేదు. పూర్తిగా ఆమె మరిది నన్ను హత్య చేయడానికి 2021లో ఒకరోజు రేత్రిపూట మా ఇంటి దగ్గరికి రేత్రి వచ్చి తలుపు కొడితే ఆ రోజు కూడా పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు రాగానే వీళ్ళందరూ పారిపోయారు. విడుదల రజనీ నా ఒక్కడి మీదే కాదు, చిలకలూరుపేట నియోజకవర్గంలో విడుదల రజనీ బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు, వందలు కాదు, వేల సంఖ్యలో. వాళ్ళందరూ ఇచ్చారా, మీరు ఒక్కరే ఇచ్చారా? కాదు, వందలు వేలు అంటున్నారు, మరి వాళ్ళందరూ ఇచ్చారా, మీరు ఒక్కరే ఇచ్చారా? నేను ముందుకొచ్చి ఫిర్యాదు చేశాను. తర్వాత అందరూ ఫిర్యాదు చేస్తారు విడుదల రజనీ మీద కానీ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇందాక చెప్పారు కదా, అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా
ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు చాలా దారుణంగా దాడులు చేశారు, అట్లాగనే అత్యాచారాలు చేశారు, చాలా మంది మిస్ అయ్యారు. డాక్టర్ సుధాకర్ ని పెడరెక్కలు విడిచికట్టి మరి కొట్టారు కరోనా టైంలో కూడా. మరి అట్లానే వీరి సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక వ్యక్తిని ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశాడు. ఇంకా ఎంతమంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాధలు పడ్డారో. అయితే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు డిజిటల్ బుక్ తెచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఓకే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయట తొంగి చూసినటువంటి దాఖలాలు లేవు. ఆయన చుట్టూ ఒక క్వార్టర్ ఉండిపోయింది. ఆయనకి ఈ రోజు వాస్తవ పరిస్థితులు తెలిసేటువంటి ఒక అవకాశం డిజిటల్ బుక్ ద్వారా వచ్చింది. అందుకే డిజిటల్ బుక్ ఓపెన్ కాగానే ఆ పార్టీ నేతలపైన ఫిర్యాదులు చేసి వాస్తవ పరిస్థితులు మీ ద్వారా తెలుసుకునే పరిస్థితి ఉందని అంటున్నారు మీరు. ఓకే, సుబ్రహ్మణ్యం గారు నేను మీ దగ్గరకు వస్తాను. మాణిక్యరావు గారు, ఏంటి ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఏదైతే మాట్లాడారో అవి మీరు మాట్లాడిస్తున్నారంట? అంటే ఎవరెవరైతే అందులో ఫిర్యాదులు చేస్తున్నారో ఆ ఫిర్యాదులు మీరు చేస్తున్నారంట టీడీపీ నాయకులు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజలని కానీ, పార్టీలని కానీ, మహిళలని కానీ, వెనకబడ్డ వర్గాలని కానీ ఏదీ చూడకుండా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా, వాళ్ళకి ఇష్టం లేకపోయినా, ఎక్కడైనా ఒక మాట మాట్లాడినా అందరి మీద దాడులు చేసేటువంటి పరిస్థితి ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటే మీరు పెట్టినటువంటి అరగంటలో మాకు ఇచ్చేటువంటి 5 నిమిషాలు సరిపోదు. ఉదాహరణకి సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పాడు, దళితుల మీద దాడి చేశారు, బీసీల మీద దాడి చేశారు, బీసీలు గొంతులు కోసారు, బీసీల ఆడపిల్లలను రేపు చేశారు, దళితుల ఆడపిల్లలను రేపు చేశారు, వినపడుతుందా నా మాట? మాణిక్యరావు గారు వినిపిస్తుంది మాట్లాడండి. ఇన్ని చేస్తే ఆనాడు బాధితులు ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడితే కేసులు తీసుకోలేదు. పోలీసులు వైసీపీ వాళ్ళు చెప్పినట్టు విన్నారు. అందుకోసం మేము రెడ్ బుక్ తీసుకొచ్చాం. రెడ్ బుక్ దేనికి? రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించకుండా ఎవడైతే విచ్చలవిడిగా పనిచేశాడో వాళ్ళ పేర్లు మేము రాసుకోవటం ద్వారా సాక్ష్యాలు, ఆధారాలతో సహా ఈరోజు జైలు పంపించేటువంటి పరిస్థితి ఉంది. ఎరుపంటే కొందరికి భయం, పసిపిల్లలు వారికన్నా నయం. ఈ రెడ్ బుక్ వచ్చిందని భయపడి ఆల్టర్నేట్ గా మేమేదో బుక్ తీసుకొస్తామని చెప్పేటువంటి వీళ్ళు నిజంగానే ఆనాటి బాధితులు కూడా ఈ రోజు వచ్చి కేసులు పెడుతుంటే వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. ఆనాటి బాధితులు, ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు బాధితుడు, నేను బాధితుడిని, నా మీద ఎన్నో కేసులు పెట్టారు. మీరు కూడా చేశారా డిజిటల్ బుక్ లో? మరి రెడ్ బుక్ లో చేశారా? మీరు డిజిటల్ బుక్ లో చేశారా, రెడ్ బుక్ లో చేశారా? ఎవరు? నేను కూడా బాధితుడిని మీరు అంటున్నారు కదా. ఆనాటి బాధితుడని చెబుతున్నా. నేను కూడా ఆనాటి రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు వైసీపీ బాధితులే కదండి. ప్రతి ఒక్కరు, ఒక్కరు లేదు, ఇద్దరు లేదు. మా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడి చేశారు, కేసులు కట్టారా? సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు, అనంతబాబుని రెడ్ కార్పెట్ వేసి తిప్పించి పోలీసుల చేత సెల్యూట్ చేశారు. నిన్న పల్నాడు ఏరియాలో మాచర్లో చంద్రయ్య అతన్ని నడి రోడ్డు మీద పొద్దున్నే మేకల్లో గోరెల్లో కోసుకున్నట్టుగా నడి రోడ్డు మీద గొంతు కోసేసి ఆ దారుణంగా చంపేశారు. ఆ పిల్లగాడికి ఉద్యోగం ఇస్తుంటే నిన్న వద్దని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళు నిజంగా కనుక కేసులు అందరి తీసుకుంటామని కనుక వీళ్ళు మాట్లాడితే ఆనాటి బాధితులు కూడా డిజిటల్ బుక్ అని ఏదైతే చెప్తున్నారో దాంట్లో చెప్తారు, వాళ్ళు అన్నింటినీ రిసీవ్ చేసుకోవాలి. అలా కాదు, ఈనాటి ప్రభుత్వ బాధితులు ఎవరైనా ఉంటే డిజిటల్ బుక్ లో కేసులు పెట్టండి అంటే మీరు ఆనాటి బాధితులు అంటూ తీసుకొచ్చి డిజిటల్ బుక్ లోకి చొప్పిస్తున్నారు అని వైసీపీ నాయకులు అంటున్నారు. అవునండి, పరిశీలన చేసుకోమని సంఘటన. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారి కేసే తీసుకుందాం. నా దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి అన్నాడు, ధ్వంసమైన కారు ఫోటోలు ఉన్నాయి అన్నాడు, తర్వాత అక్కడ చెల్లా చెదరగా పడినటువంటి వస్తువులు ఉన్నాయి అన్నాడు. అవన్నీ సాక్ష్యాలే కదా. ఎఫ్ఐఆర్ ఉంది, పోలీసులు ఎవరు చర్యలు తీసుకోలేదన్నాడు, అవన్నీ సాక్ష్యాలే కదా. విడుదల రజనీ మీద కొన్ని వందల మంది అక్కడ ఎడవల్లి గ్రామంకి వెళ్ళండి, ఎడవల్లి భూములు, దళితుల భూములు మొత్తం కూడా లాక్కుంది. అక్కడ డబ్బులు ఇవ్వకపోతే ఫ్యాక్టరీల మీద దాడులు చేయించింది, అన్ని చేయించింది. ఒక విడుదల రజేంటి అందరూ వైసీపీలో ఉన్నటువంటి ఆనాటి మంత్రులు గాని, ఆనాటి ఎమ్మెల్యేలు గాని, ఎమ్మెల్సీలు గాని అందరూ నేరస్తులుగానే ఉన్నారు కదా. లేకపోతే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి?
ప్రజలు Okay. కనుక కరెక్ట్ గా చేస్తుంటే 11 సీట్లు కాదు కదా, కనీసం Okay. మినిమం హోదాకు తగ్గట్టు 18-19 సీట్లలో వచ్చాయి కదా. Okay. అది కూడా ఎందుకు రాలేదు? కాబట్టి వీళ్ళు డిజిటల్ బుక్ తీసుకురావడం అనేది ఒక పెద్ద హాస్యాస్పదం, పెద్ద క్యాబిడి. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఏదో తీసుకొచ్చామని చెప్పడం కోసం తప్ప రాష్ట్రంలో ఆనాటి బాధితులు చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఎక్కడా కూడా మేము మా కార్యకర్తలు ఎవరైనా తొందరపడి మాట్లాడినా గానీ కేసులు కట్టిస్తున్నాం, జైలుకు పంపిస్తా ఉన్నాం. అది ఆ రోజు పరిస్థితి ఏంటి? దేవుళ్ళ మీద నుంచి పేదవాళ్ళ దాకా ప్రతి ఒక్కరి మీద దాడి జరిగింది కదా. మా ఆడపిల్లల దగ్గర నుంచి తల్లుల దాకా అందరూ వ్యక్తిగత హననానికి గురి చేశారు కదా. కాబట్టి ఈ రోజు వాళ్ళు చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి అసలు డిజిటల్ బుక్ ఏంటంటే పెద్ద క్యాబినెట్ కాబట్టి హైదరాబాద్ నెంబర్ ఇచ్చారు. హైదరాబాద్ నెంబర్ ఎవరిదో అది బంగారం కొట్టోళ్ళదంట. ఆంధ్రప్రదేశ్ లో కూడా లేదు అది. ఆంధ్రప్రదేశ్ లో ఎవరన్నా నిజంగా బాధితులు దొరకే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకనే హైదరాబాద్ నెంబర్ ఇచ్చినటువంటి పెద్ద క్యాబినెట్ కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం కూడా అవసరం అనేది. మోహన్ రెడ్డి గారు సుబ్రహ్మణ్యం గారు ఏం మాట్లాడారో చూశారు. మాకు సంబంధం లేదు, మేము ఎవరి చేతో మేము పనిగట్టిన ఫిర్యాదు చేయించాల్సిన అవసరం లేదు, వేల మంది బాధితులు ఉన్నారు, వాళ్ళే వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు, మీ డిజిటల్ బుక్లు అని అంటున్నారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పేటప్పుడు మీకే అర్థమై ఉండాలి ఎంతో కొంతన్నా. ఎందుకంటే ఆయన మాట్లాడేప్పుడు కేవలం వైసీపీని టార్గెట్ పెట్టి మాట్లాడుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఏ మాత్రం మాట్లాడకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 వరకు ఏం చేసింది అనే దానిపైన మాట్లాడుతున్నారు. ఆ విధంగా మాట్లాడాలనుకుంటే 97 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ చేసి 47 మంది చనిపోయినారు. అనంతపురం జిల్లా ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేశాయన్నది కాదు మోహన్ రెడ్డి గారు, ఏ ప్రభుత్వాలు ఏం చేశాయన్నది కాదు. డిజిటల్ బుక్ రెడ్ బుక్ గురించి, డిజిటల్ బుక్ రెడ్ బుక్ ట్రెండింగ్ లో ఉన్నాయి మోహన్ రెడ్డి గారు. సో డిజిటల్ బుక్ లో సుబ్రహ్మణ్యం చేసిన ఫిర్యాదుపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? నాపై దాడి జరిగింది, సాక్ష్యాలు ఇవ్వగో అని ఆయన అంటున్నారు. మాణిక్యరావు గారు మాట్లాడినారు కదా, దానికి కూడా కొంచెం కౌంటర్ చెప్పాలి కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే వీళ్ళు ఖచ్చితంగా నేను చేయదలుచుకొని ఉంటే మేమేదో చెప్తున్నారు ఏదో డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు అని. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు కరోనా టైంలో ఆయన వచ్చి సీఎం గారిని డైరెక్ట్ గా తిట్టితే పోలీసులు ఆయనపై చర్య తీసుకున్నారు. ఒక్క నిమిషం ఉండదు సుధాకర్. ఓకే, అర్థమైంది. డాక్టర్ సుధాకరే డాక్టర్ సుధాకర్ విశాఖపట్నము నాకు తెలుసు. సుధాకర్ గారు మాట్లాడినట్టండి గారు గీరు మళ్ళా పెడతాములే కానీ మీరు మాట్లాడారు పెద్దగా గారులన్నీ. ఆ విధంగా జరిగినటువంటి పరిణామాలు తీసుకొచ్చి ఈ విధంగా చెప్పుకుంటూ పోతున్నారు. అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి దగ్గర మొన్న 14 మంది దాదాపు 6 నెలలుగా రేప్ చేసి అమ్మాయిని కడుపు చేసి డెలివరీ చేసే పరిస్థితి తీసుకొచ్చినటువంటి వీళ్ళు కూడా నీతులు చెప్పుకుంటూ వస్తున్నారు. అదే విధంగా మన నందికొట్కూరు దగ్గర నందికొట్కూరు నియోజకవర్గంలో ఆ ఊర్లో మొచ్చుమరిలో ఒక అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసి చంపి శవం లేకుండా చేసినారు. వీళ్ళు నీతులు చెప్పుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటా కూర్చుంటున్నారు. నిన్న మంగళగిరిలో అనేక ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లా నుండి చిత్తూరు వరకు, అనంతపురం జిల్లా నుండి అనేక ప్రాంతాల్లో వీళ్ళు చేయనటువంటి దోపిడీలు లేవు, వీళ్ళు చేయనటువంటి దౌర్జన్యాలు లేవు. కాదు మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డిజిటల్ బుక్ లో మీరు డిజిటల్ బుక్ ఒక ఉద్దేశంతో పెట్టారు. ఆ డిజిటల్ బుక్ లో కొన్ని కేసులు నమోదవుతున్నాయి, ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఆ ఫిర్యాదులో ఎక్కువ శాతం వైసీపీ నేతలపైనే నమోదవుతున్నాయంటే అవునా కాదా? ఇప్పుడు మేము డిజిటల్ బుక్ పెట్టినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతున్నటువంటి దాడులకు మేము శ్రీరామ రక్షగా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా డిజిటల్ బుక్ పెట్టడం జరిగింది. ఆయన మాట్లాడకుండా పెట్టాలి కదా సార్. ఆయన మాటికి అడ్డం వచ్చేట మాట్లాడలేదు కదా. ఆయన మాత్రం నాకు రాదా మాట్లాడిన చేత కదా. ఆయన మా అడ్డం ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు డిజిటల్ బుక్ పెట్టింది దేనికి? ఎంతమంది రేప్ చేసినారు, ఎంతమంది మర్డర్ చేసినారు, ఎంతమంది దౌర్జన్యం చేసినారు, ఎంతమందిని చంపితే మీకు అంత పెద్ద పోస్ట్ ఇచ్చాను, ఎన్ని కేసులు ఉంటే మీకు అంత పెద్ద పోస్ట్ ఇచ్చానని నారా లోకేష్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. మీకు జరిగినటువంటి అన్యాయాలపైన నేను ఉన్నాను, మీకు రక్షణగా ఉంటుంది. డిజిటల్ బుక్ శ్రీరామ రక్షలాగా ఉంటుంది. మీకు జరిగినటువంటి అన్యాయాలు ఎవరు చేసినా కూడా, వాళ్ళు ఎక్కడున్నా కూడా, వాళ్ళు రిటైర్డ్ అయినా, వాళ్ళు ఎక్కడ పోయినా కూడా వాళ్ళను సప్త సముద్రాలు దాటినా పట్టుకొచ్చి వాళ్ళకి చట్టపరంగా చట్ట విరుద్ధంగా కాదు, ఇలా మాదిరి చట్టపరంగా సృష్టిస్తామని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని పెట్టుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటూ పోవాలనుకుని మాట్లాడుతున్నాం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం సుబ్రహ్మణ్యం గారు ఏంటి? మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం
సుబ్రహ్మణ్యం గారు, ఏంటి వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులకు వాళ్ళ కార్యకర్తలకు రక్షణ కోసం బుక్ పెడితే మీరు నవతరం పార్టీ అధ్యక్షులుగా ఉండి అందులోకి వెళ్ళి ఎలా ఫిర్యాదు చేస్తారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రజల పక్షాన ఎవరి మీద దాడులు జరిగినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా ఫిర్యాదు చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. వాటిలో అన్ని పెట్టండి. మీరు ఇదొకటి ఎందుకు పెట్టారు? ఇదొకటి ఎందుకు పెట్టారు? గుంటూరులో జరిగింది పెట్టండి, గుంటూరులో మన జరిగింది పెట్టండి, చిలకలూరు పెట్టండి, మీ చిలకలూరు పెట్ట కిరణ్ కేబుల్ కిరణ్ భారతమ్మ చెప్తే దానిపైన పెట్టండి. భారతమ్మ చెప్తే దానిపైన ఎందుకు పెట్టారు? కిరణ్ మీ ఎంట పెట్టుకుని తిప్పుకుంటున్నారు కదా, కేబుల్ కిరణ్ అనే వ్యక్తిని మీరు ఎంట పెట్టుకుని తిప్పుకున్నారు కదా, ఆ కిరణ్ కూడా కంప్లైంట్ లో పెట్టండి. అదెందుకు పెట్టలే మరి? దీన్ని మాత్రమే ఎందుకు పెడుతున్నారు? మీ ఇష్టం వచ్చింది మీరు పెట్టుకుని పోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపి తప్పించుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారా? మీరు చేసినటువంటి ఆరోపణలు కూడా చేయండి, పెట్టండి. అందులో మీరు చేసినటువంటి తప్పులు కూడా దాంట్లో మెన్షన్ చేయండి. అవన్నీ మెన్షన్ చేసి దీన్ని కూడా చూపించా, దానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారు. మీరు భారతమ్మ గారిని పక్కలో పెట్టుకొని కిరణ్ తో మీరు తిట్టలేదా? మీరు తిట్టించినప్పుడు ఆడ దౌర్జన్యం చేయరా? చేస్తారు, ఎందుకు చేయరు? ఇలాంటివన్నీ చేయడం మనం కూడా తప్పే కదా. ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని మీ చిలకలూరు పెట్టే కదా చేపలు కిరణ్, అతని గురించి ఎందుకు మాట్లాడలేకపోయినారు మీరు? అవన్నీ వదిలిపెట్టేసి కేవలం ఇక్కడనే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి మీరు అన్ని కరెక్ట్ గా ఉండేటుంటే వాటిని మెన్షన్ చేయండి. దానిపైన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు అడగండి, మాట్లాడండి. అంతేగాని వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు మీరు సపోర్ట్ చేసుకుంటా మాకు విమర్శించాలనే ఉద్దేశంలో భాగంగా మీరు పార్టీ పెట్టుకుని ఆ పార్టీకి అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు అయితే మీ ప్రాంతంలో జరిగినటువంటి అన్యాయాల గురించి మీరు పెట్టకుండా కేవలం మీకోసమే మీరు పెట్టుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు సమంజసం కాదు కదా. ఏమండి మోహన్ రెడ్డి గారు మీ విడుదల రజనీ గారు చేసిన అరాచకాలు, మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు చెప్పాలంటే చెప్పాలంటే మీరు చేస్తున్న అరాచకాలు చెప్పాలంటే మళ్ళీ ఇంకో డిబేట్ కావాలా? ఈ డిబేట్ కాదు, మళ్ళీ డిబేట్ పెట్టుకొని మాట్లాడదాము. ఇప్పుడు నాకు వేరే డిబేట్ ఉంది, నేను వెళ్తున్నాను, మళ్ళీ మాట్లాడదాం వచ్చినాక. మోహన్ రెడ్డి గారు, 175 వేరే ప్రోగ్రామ్ ఉంది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన అరాచకాలు అన్ని కూడా ఇప్పుడు కొత్తగా డిజిటల్ బుక్ లో అందరూ కూడా నమోదు చేయడానికి బాధితులందరూ కూడా రెడీ అయ్యారు. ఇక్కడ నుంచి ఈ రోజు జరిగే ఈ లైవ్ నుంచి కూడా బిగ్ టీవీ నుంచి కూడా ఒక పిలిపిస్తున్నాం. బాధితులందరూ కూడా అందులో ఫిర్యాదు చేస్తారు. ఖచ్చితంగా మీ డిజిటల్ బుక్ మీకు ఏదైతే మీరు చర్యలు తీసుకునేటువంటి దమ్ము ధైర్యం ఉంటే విడుదల రజనీ గారి మీద చర్యలు తీసుకోండి. అప్పుడు మీ నిజాయితీని, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. అట్లా కాకుండా ఏదో జరగనట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అసలు ఏమీ జరగనట్టుగా మీరు ఇదంతా చెప్పడం కూడా కరెక్ట్ కాదండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు జరిగినటువంటి వాటితోటి పోల్చుకుంటే ఇప్పుడు జరిగేది నాకు తెలిసి 0.5% కూడా లేవు. అవన్నీ కూడా చేబ్రోల్ కిరణ్ మీద కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంది. అతను అరెస్ట్ చేసింది, జైలుకు పంపించింది. అట్లాగనే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రౌడీ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో రౌడీ ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద గేట్లు ఎట్లా పాల్గొట్టారో మనం చూస్తాం. మా ఇంటి మీద దాడి జరిగిన సందర్భంలో మా అమ్మగారు పక్షవాతం వచ్చి తర్వాత చనిపోయారు. ఒక సందర్భంలో చిలకలూరుపేట ఏదో ఒక పర్యటనలో నాకు పిల్లి మాణిక్యాలరావు గారు కలిస్తే ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా వచ్చి మా అమ్మగారిని పలకరించారు. లైవ్ సాక్ష్యం పిల్లి మాణిక్యాలరావు గారు ఉన్నారు. సో మీరు డిజిటల్ బుక్ లోకి వెళ్ళి చేసే కంప్లైంట్లకి టీడీపీ నేతలకి ఏ సంబంధం లేదు అంటారు, రైట్? మొత్తం చిట్టా మొత్తం పంపిస్తాను మీకు, మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు. ఇది జెన్యూన్ ఫిర్యాదు అండి. మీరు అసలు మేమేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తే చేసినట్టు, మాకు ఇంకా వేరే పనేమి లేనట్టు, మా ఇంటి మీద దాడి చేసి రౌడీజం చేసి మా ఆఫీస్ పగల కొడితే ఫిర్యాదు చేసాం. ఫైనల్ గా ఓకే సుబ్రహ్మణ్యం గారు, ఒక్క నిమిషం. ఫైనల్ గా మాణిక్యరావు గారు ఫైనల్ కామెంట్. ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పాడు, మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తే, వైసీపీ వాళ్ళు ఏదన్నా తప్పులు చేస్తే, వైసీపీ వాళ్ళు మర్డర్లు చేస్తే, వైసీపీ వాళ్ళు దాడులు చేస్తే వాళ్ళని గనక అరెస్ట్ చేస్తే వాళ్ళు పెట్టే వాటిలో డిజిటల్ బుక్ లో బుక్ చేసుకుంటారు. అంతే తప్ప ప్రజలందరినీ తీసుకోవాలని చెప్పేసి ఆయన చెబుతా ఉన్నాడు. మేమేమంటాం అంటే మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వంలో ఎవడు తప్పు చేసినా, వైసీపీ వాడైనా, తెలుగుదేశం వాడైనా, కూటమి వాడైనా, ఎవడు తప్పు చేసినా, సామాన్యమైన ప్రజలు తప్పు చేసినా, రౌడీలు తప్పు చేసినా చర్యలు తీసుకుంటాము. వాళ్ళ ప్రభుత్వంలో కనుక ఏదైతే వాళ్ళే తప్పులు చేసి బాధితుల్ని నేరస్తులు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు. డిజిటల్ బుక్ వాళ్ళు ఎందుకు చెప్పారో తీసుకొచ్చారు అనేది వాళ్ళే చెప్తా ఉన్నారు. ఏమని? వాళ్ళ కార్యకర్తల కోసమని. సప్త సముద్రాల అవతల ఉన్నటువంటి వాళ్ళు కాదు,
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేయండి. సునీత గారు రేపొద్దున మన వైఎస్ సునీత రేపొద్దున డిజిటల్ బుక్ లో చెప్పింది మా నాయన్ని చంపింది అవినాష్ రెడ్డి, దానికి సహకరించింది ఇతనే అని తీసుకుంటారా లేదా? తీసుకుంటారా లేదా? దస్తగిరి నన్ను పలానా రోజులు ప్రోత్సహించింది అని దస్తగిరి చెబుతాడు, తీసుకుంటారా లేదా? సుబ్రహ్మణ్యం భార్య వచ్చేసి నా భర్తని చంపి డోర్ డెలివరీ చేసింది చెప్పింది, ఆ రోజు కేసు తీసుకోలేదని చెప్పింది, తీసుకుంటారా లేదా? అమర్నాథ్ని పెట్రోల్ బస్ తగలబెట్టారు. అమర్నాథ్ వాళ్ళ అక్క వచ్చి ఆ పెట్రోల్ బస్ తగలబెట్టుతూ నేను డైరెక్ట్ గా చూసానని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది, కేసు తీసుకుంటారా లేదా? వాటి గురించి కూడా చెప్పమనండి. రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాణిక్యరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రావు సుబ్రహ్మణ్యం గారు. బిగ్ టీవీ డిబేట్లోకి వచ్చి డిజిటల్ బుక్ గురించి మీ అభిప్రాయం తెలియజేసేందుకు. మొత్తానికి డిజిటల్ బుక్లో ఫిర్యాదులు నమోదు చేయండి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎవరికైనా అన్యాయం జరుగుతూ ఉంటే అందులో కంప్లైంట్ చేయండి అని జగన్మోహన్ రెడ్డి ఆ బుక్ను ప్రారంభించారు. అయితే డిజిటల్ బుక్లో వైసీపీ నేతలపైనే ఫిర్యాదులు నమోదవుతూ ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు ఆ ఫిర్యాదు చేస్తున్న వాళ్ళతో టీడీపీ నాయకులు ఫిర్యాదులు చేపిస్తున్నారు అని. కానీ ఆ సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఎవరు ప్రోద్బలంతోనో ఫిర్యాదులు చేయాల్సిన అవసరం లేదు. మీ పార్టీ నేతలు చేసిన దౌర్జన్యాలపై నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, చర్యలు తీసుకుంటారా అని రావు సుబ్రహ్మణ్యం అంటున్నారు. మరి చూద్దాం ఈ డిజిటల్ బుక్ అంశం ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్తుందో, అందులో ఇంకా ఎటువంటి ఫిర్యాదులు నమోదవుతాయి, ఏ పార్టీ పైన ఏ నాయకులపైన రాబోయే రోజుల్లో ఫిర్యాదులు నమోదవుతాయో వాటిపైన వైసీపీ ఎలా రియాక్ట్